హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీ తెలుగు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కార్యవర్గ సమావేశం కూడా ప్రకటించారో అదేవిధంగా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ కానీ అధికార పక్షానికి సంబంధించిన నేతలు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా సమావేశాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భేటీ అవ్వబోతున్నారు క్యాబినెట్తో కానీ క్యాబినెట్ విస్తరణ సంబంధించి కానీ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి దాని గురించి ఎస్ఎస్ఎల్ చైర్మన్ ప్రీతం గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి ఈరోజు మీటింగ్ సంబంధించి? వాస్తవానికి పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా 6 గ్యారంటీలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి పార్టీ మిషనరీ పూర్తిస్థాయిగా పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో, మరి ముఖ్యంగా పార్టీలో వండుకుంటూ ఎంతోమంది కూడా కార్యకర్తలు చాలా క్రియాశీలకంగా ప్రభుత్వం రావడానికి పాత్ర పోషించినారు. వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా నామినేటెడ్ పొజిషన్లే కానివ్వండి, మిగతా ముఖ్యమైన పదవులే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా విధాలుగా పోస్టులు ఇంకా భర్తీ ఉన్నాయి. పిసిసి సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు కూడా ఇంకా వేసేవి ఉన్నాయి. వాటన్నిటి మీద ఈరోజు ఒక సమీక్ష సమావేశం ఉంది. మరి ముఖ్యంగా దీపాదాస్ మున్షి గారు మన రాష్ట్రానికి అబ్జర్వర్గా పనిచేశారు, ఇప్పుడు ఇన్ఛార్జ్గా వచ్చారు. వారికి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులన్నీ పూర్తిస్థాయిగా తెలుసు. వారు ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఈ మీటింగ్లో పూర్తిస్థాయిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో భాగస్వాములను ఏ విధంగా చేయాలి నాయకులు అనే విధంగా ఈరోజు చర్చ ఉంటుంది. అంటే దీనికి రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం క్యాబినెట్ మినిస్టర్లతో కూడా అంటే క్యాబినెట్ విస్తరణ అంటే మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉన్నది. అంటే మంత్రివర్గ విస్తరణ అనేది అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ఇది పార్టీకి సంబంధించిన అంశం. పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు నేడు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యమంత్రిగా వారు తీసుకునే నిర్ణయాలు, క్యాబినెట్ నిర్ణయాలు అవంతా సచివాలయంలో జరుగుతాయి. ఈరోజు మాత్రం పార్టీ విస్తృతంగా ఏ విధంగా రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మా పార్లమెంట్ ఎన్నికలు, వాటికి సంబంధించి ఈరోజు దాని ముఖ్యమైన చర్చ ఉంటుంది. సంస్థాగత నిర్మాణము, పార్లమెంట్ ఎన్నికలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, అదేవిధంగా నామినేటెడ్ పదవుల చర్చ మీద కూడా ఉంటుంది. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా చేరుకునే అవకాశం ఉందా, లేదంటే అధికార ప్రతినిధులు కానీ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు? ఈరోజు పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లు మాత్రమే. ఈరోజు ఎవరైతే ఈ పార్టీ పదవులలో లేరో వారు ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇది కేవలం పార్టీకి సంబంధించిన పార్టీ నిర్మాణ భాగంలో ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్, అనుబంధ సంఘాల చైర్మన్లు మాత్రం ఈరోజు అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.